ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓమ్స్ లాజికల్ టెక్. ఇవాళ మన వీడియోలో పైథాన్కి సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్లో నెక్స్ట్ ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇప్పుడైతే సాల్వ్ చేద్దాం. వీటికి సంబంధించిన వీడియోస్ నేను ఆల్రెడీ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. వాటి కోసం మన ఛానల్ని అయితే ఓపెన్ చేసి ప్లేలిస్ట్ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే వీడియోస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, వీటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ 32 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఇక్కడ 33 చూసుకున్నట్లయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ అండ్ క్యాలిక్యులేట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఈ విధంగా అయితే మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ అయితే మనం ఇన్పుట్లో తీసుకోవాలి అని ఇంకా సెల్లింగ్ ప్రైస్ అయితే తీసుకోవాలి. వాటికి అనుగుణంగా మనం ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ ఏమైనా ఉన్నట్లయితే క్యాలిక్యులేట్ చేయడం ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ కాస్ట్ అనేది ఇక్కడ ఇన్పుట్లో అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎంటర్ ఇన్పుట్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ఏ ప్రైస్. ఈ విధంగా ఒక ప్రోడక్ట్ యొక్క యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అనేది ఇన్పుట్లో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కూడా అయితే ఇన్పుట్లో అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా యాక్చువల్ కాస్ట్ ప్రైస్ అని ఇంకా సెల్లింగ్ ప్రైస్ అయితే ఇన్పుట్లో తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చూసుకున్నట్లయితే కాస్ట్ అనేది సెల్లింగ్ కన్నా ఎక్కువ అయినట్లయితే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ మైనస్ సెల్లింగ్. అంటే ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్లో నుంచి మనం అమ్మేదాన్ని తీసేసినట్లయితే మనకి ఇక్కడ లాస్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రింట్ టోటల్ లాస్ అమౌంట్ని అయితే ఇక్కడైతే ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫ్ని ఇక్కడ యూస్ చేసి సెల్లింగ్ గ్రేటర్ దెన్ కాస్ట్, సెల్లింగ్ అనేది కాస్ట్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే సింపుల్గా ఇక్కడ మనకి ఇక్కడ ప్రాఫిట్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ మైనస్ కాస్ట్. అంటే మనకి సెల్లింగ్లో నుంచి కాస్ట్ని తీసేసినట్లయితే మనకి ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రింట్ టోటల్ ప్రాఫిట్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ నో ప్రాఫిట్ ఆర్ లాస్ అయితే ఇక్కడైతే సింపుల్గా అయితే ఎంటర్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే యాక్చువల్ కాస్ట్ ఇంకా సెల్లింగ్ ప్రైస్ని ఇన్పుట్లో యూస్ చేసి ప్రాఫిట్ లాస్ అనేది ఈ విధంగా అయితే సింపుల్గా అయితే కనుక్కోవచ్చు. ఇప్పుడు ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ ఎంటర్ ఇన్పుట్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ప్రైస్. ఈ విధంగా మనం ఒక ప్రోడక్ట్ యొక్క యాక్చువల్ ప్రైస్ ఎంటర్ చేయాలి. 50 అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ 40 అయితే ఎంటర్ చేశాను. కాబట్టి ఇక్కడ మనకు లాస్ అయితే అవుతుంది. అంటే 50 ప్రోడక్ట్ యొక్క రేట్ వచ్చి 50, మనం అమ్మేది వచ్చి ఇక్కడైతే 40 తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ లాస్ వచ్చి 10 అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం అయితే ప్రాఫిట్ లాస్ అనేది సింపుల్గా అయితే ఈ విధంగా అయితే కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ క్వశ్చన్కి ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అన్ ఎలక్ట్రిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ చార్జెస్ ఇట్స్ డొమెస్టిక్ కస్టమర్స్ యాజ్ ఫాలోస్. ఇది కన్జంప్షన్ యూనిట్స్ అని ఇంకా రేట్ ఆఫ్ చార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 0 to 50 యూస్ చేసినట్లయితే 1.35 పర్ యూనిట్ అని ఇంకా 51 to 100 యూస్ చేసినట్లయితే 2.60 పర్ యూనిట్ అని ఇంకా ఈ విధంగా అయితే మనకి ఇక్కడ టోటల్ కన్జంప్షన్ యూనిట్స్ అని ఇంకా రేట్ ఆఫ్ చార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే 1 to టోటల్ ఇక్కడ 400 కన్జంప్షన్ యూనిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ అయితే మనకి రేట్ ఆఫ్ చార్జెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆల్ కస్టమర్స్ ఆర్ చార్జెడ్ మినిమం 20 రూపీస్ అయితే పే చేయాలి. ఈ విధంగా అయితే ఆల్ కస్టమర్స్ అనే వాళ్ళైతే ఇక్కడ మినిమంగా అయితే 20 రూపీ అనేది ఇక్కడైతే పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వైట్ ఏ ప్రోగ్రామ్ టు యాక్సెప్ట్స్ కస్టమర్ నెంబర్ అండ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అండ్ ప్రింట్స్ ద అమౌంట్ టు బి పెయిడ్ బై ద కస్టమర్. ఈ విధంగా మనం కస్టమర్ నుండి కస్టమర్ నెంబర్ని అయితే అంటే ఇన్పుట్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ కన్జ్యూమ్డ్ అంటే ఎన్ని యూనిట్స్ అనేది కన్జ్యూమ్ చేసే విధంగా అయితే ఇన్పుట్లు అయితే తీసుకోవాలి. దానికి అనుగుణంగా ఇక్కడ కస్టమర్ అమౌంట్ టు బి పే, ఎంత అమౌంట్ అనేది కస్టమర్ పే చేయాలి అనేది ఇక్కడైతే ప్రింట్ చేయాలి. సింపుల్గా ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద కస్టమర్ నెంబర్ ఇన్పుట్లు అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్ అంటే కస్టమర్ అనేవాడు ఎన్ని యూనిట్స్ని కన్జ్యూమ్ చేసే విధంగా ఇన్పుట్లో ఎంటర్ ఏ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్ అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కండిషన్ చూసుకున్నట్లయితే ఇఫ్ యూ ఈక్వల్ టు 0 అంటే యూనిట్ కన్జ్యూమ్డ్ వచ్చి 0 అయినట్లయితే ప్రింట్ అమౌంట్ టు బి పెయిడ్ ఈజ్ 20 అంటే మినిమం ఇక్కడ 20 పే చేయాలి. కాబట్టి సింపుల్గా ఇక్కడ యూనిట్స్ ఏమి కన్జ్యూమ్ చేయకపోయినా 20 అనేది పే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫ్ అని యూస్ చేసి సింపుల్గా ఇక్కడ యూ గ్రేటర్ దెన్ 0 అంటే 0 కన్నా ఎక్కువై అని ఇంకా యూ అనేది 50కి ఈక్వల్ లేదా తక్కువ అయితే సింపుల్గా ఇక్కడ అమౌంట్ టు బి పెయిడ్ ఈజ్ యూ ఇంటూ 1.35 అంటే ఇక్కడ మనం ఎన్ని యూనిట్స్ అనేది కన్జ్యూమ్ చేసాం ఇంటూ 1.35 ఎందుకు వేసుకున్నామంటే ఇక్కడ ఛార్జ్ పర్ యూనిట్ అయితే సింపుల్గా అయితే మనం ఇక్కడ 0 to 50 యూస్ చేసినట్లయితే ఛార్జ్ పర్ యూనిట్ 1.35 కాబట్టి సింపుల్గా యూ ఇంటూ 1.35 అయితే ఇక్కడైతే యూస్ చేసాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ ఇక్కడ అయితే ఎంటర్ చేయడం జరిగింది.
అంటే యూ అనేది అంటే యూనిట్స్ కన్జ్యూమ్డ్ అనేది 51 to 100, 101 to 200, 201 to 300 అండ్ ఇంకా 301 to 400 అండ్ ఇంకా 400 అబోవ్ ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎంత అనేది పే చేయాలనేది సింపుల్గా ఇక్కడ యూ ఇంటూ సంథింగ్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్స్ ప్రింట్ ఎంటర్ వ్యాలిడ్ యూనిట్స్ టు బి కన్జ్యూమ్డ్. ఒకవేళ ఇవన్నీ ప్రింట్ అవ్వకపోతే సింపుల్గా ఇక్కడ ఎంటర్ వ్యాలిడ్ యూనిట్స్, మనం యూనిట్స్ అనేటివి కరెక్ట్గా ఇవ్వాలని ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ యూనిట్స్లో మనం నెంబర్స్ ఇవ్వాలి కాబట్టి నెంబర్స్ కాకుండా ఏమైనా ఆల్ఫాబెట్ ఏమైనా ఇచ్చినట్లయితే మనకి సింపుల్గా ఇక్కడ ఎంటర్ వ్యాలిడ్ యూనిట్స్ టు బి కన్జ్యూమ్డ్ అయితే ఇక్కడైతే అడుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఒకసారి రన్ చేసి అయితే ఇప్పుడైతే చూద్దాం. ఈ విధంగా ఇక్కడ ఎంటర్ ద కస్టమర్ నెంబర్, ఇక్కడ ఏదో ఒక నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్, ఈ విధంగా ఎన్ని యూనిట్స్ని కన్జ్యూమ్ చేసాము ఈ విధంగా అయితే ఎంటర్ చేయాలి. సింపుల్గా ఇక్కడ అమౌంట్ టు బి పెయిడ్ ఈస్ 570 అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనకి ఎందుకు వచ్చిందంటే యూ ఇంటూ అంటే మనం ఇక్కడ 200 యూనిట్స్ అయితే ఇక్కడైతే కన్జ్యూమ్ చేసాం కాబట్టి 200 ఇంటూ ఛార్జ్ ఫర్ యూనిట్ చూసుకున్నట్లయితే సింపుల్గా ఇక్కడ 2.85 కాబట్టి 200 ఇంటూ 2.85 వేసుకున్నట్లయితే 570 అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఎన్ని యూనిట్స్ అనేది కన్జ్యూమ్ చేసామో ఇంటూ ఛార్జ్ ఫర్ యూనిట్ అయితే ఇక్కడైతే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మనం ఇక్కడ కస్టమర్ నెంబర్ అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ యూనిట్స్ కన్జ్యూమ్డ్ అయితే యూస్ చేసుకుని ఈ విధంగా సింపుల్గా అయితే మనం ఇక్కడ ఎంత అనేది పే చేయనట్లయితే ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే 34th క్వశ్చన్ ఈ విధంగా కోడింగ్ అయితే రాయాలి. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ రిక్వెస్ట్ అన్ ఇంటీజర్ వాల్యూ ఫ్రమ్ ద యూజర్ ఇఫ్ ద వాల్యూ ఈస్ బిట్వీన్ 1 and 100 ఇంక్లూజివ్ ప్రింట్ ఓకే అదర్వైజ్ డూ నాట్ ప్రింట్ ఎనీథింగ్. ఈ విధంగా అయితే మనం ఒక ఇంటీజర్ అనేది ఇన్పుట్లు అయితే తీసుకోవాలి. ఆ ఇంటీజర్ అనేది 1 to 100 బిట్వీన్ ఉన్నట్లయితే సింపుల్గా అయితే ప్రింట్ ఓకే అని అయితే రావాలి, లేకపోతే డూ నాట్ ప్రింట్ ఎనీథింగ్ అయితే రావాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే క్వశ్చన్ అయితే ఈ విధంగా ఉంది. దీనికి సంబంధించిన కోడింగ్ అయితే ఇప్పుడైతే చూద్దాం. మనం ఇక్కడ రిక్వెస్ట్ ఫ్రమ్ ఇంటీజర్ కాబట్టి సింపుల్గా అయితే ఒక ఇంటీజర్ వాల్యూ అయితే మనం ఇక్కడ ఇన్పుట్లు అయితే ఇవ్వాలి. దానికోసం సింపుల్గా ఏ అనే వేరియబుల్ ఇక్కడైతే స్టోర్ చేస్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు ద ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటరే సింపుల్గా ఎంటరే ఇంటీజర్ అయితే సింపుల్గా ఇక్కడైతే యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు కండిషన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ఏ అనేది అంటే మనం ఇక్కడ ఏ అనే వేరియబుల్లో ఇంటీజర్ని స్టోర్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటే మనం ఎంటర్ చేసే ఇంటీజర్ అనేది ఈ 1 and 100 బిట్వీన్ ఉన్నట్లయితే సింపుల్గా ప్రింట్ ఓకే అయితే రావాలి, లేకపోతే డు నాట్ ప్రింట్ ఎనీథింగ్ అయితే రావాలి. సో దానికోసం ఇక్కడ నేను ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అయితే యూస్ చేశాను. ప్రింట్ ఓకే సింపుల్గా అయితే ప్రింట్ ఓకే అయితే ఎంటర్ చేశాను. ఒకవేళ ఇది ఫాల్స్ అయినట్లయితే మనం ఎంటర్ చేసిన ఇంటీజర్ అనేది వీటి మధ్యలో లేకపోయినట్లయితే సింపుల్గా ఇక్కడ ఎల్ స్పాట్లోకి వచ్చేసి ప్రింట్ డు నాట్ ప్రింట్ ఎనీథింగ్ అనేది యూస్ చేశారు కాబట్టి ప్రింట్ చేయాలి కాబట్టి సింపుల్గా నేను ఇక్కడైతే ఏమీ యూస్ చేయట్లేదు, జస్ట్ ప్రింట్ ఆఫ్ అనేది ఇక్కడైతే యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాసి సింపుల్గా ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి అయితే ఇప్పుడైతే రన్ చేసి అయితే చూద్దాం. ఈ విధంగా ఎంటర్ ఏ ఇంటీజర్, ఈ విధంగా మనం ఒక ఇంటీజర్ని అయితే ఎంటర్ చేయాలి. సింపుల్గా ఒక ఇంటీజర్ని అయితే ఇక్కడైతే ఎంటర్ చేస్తాను. ఈ విధంగా 4 అయితే ఎంటర్ చేసాం కాబట్టి సింపుల్గా ఇది 4 అనేది 1 మరియు 100 మధ్యలో ఉంటుంది కాబట్టి ఓకే అనేది ప్రింట్ అయింది. 101 అయితే ప్రింట్ చేశాను. 101 అనేది 1 మరియు 100 మధ్యలో ఉన్నది కాబట్టి ఇక్కడ డు నాట్ ప్రింట్ ఎనీథింగ్ కాబట్టి ఏమైతే ప్రింట్ అవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ క్వశ్చన్కి కోడింగ్ అయితే ఈ విధంగా అయితే రాయాలి. 36th క్వశ్చన్ అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్ ఈ విధంగా 36th క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ రిక్వెస్ట్ అన్ ఇంటీజర్ ఫ్రమ్ వాల్యూ ఫ్రమ్ ద యూజర్. సేమ్ ఇది 35th క్వశ్చన్ లాగైతే ఉంటుంది. ఇక్కడైతే మనం ఇక్కడ ప్రింట్ ఓకే అదర్వైజ్ ప్రింట్ అవుట్ ఆఫ్ రేంజ్ అని అయితే ప్రింట్ చేయాలి. సింపుల్గా అయితే ఇది కూడా సేమ్ క్వశ్చనే. మనం ఒక ఇంటీజర్ని అయితే యూజర్ నుండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ ఇంటీజర్ అనేది 1 మరియు 100 మధ్యలో ఉన్నట్లయితే సింపుల్గా అయితే ప్రింట్ ఓకే అయితే ప్రింట్ అవ్వాలి, లేకపోతే ప్రింట్ అవుట్ ఆఫ్ రేంజ్ అయితే ఇవ్వాలి. సింపుల్గా దాన్ని అయితే నేను ఇక్కడైతే కాపీ చేసుకుని ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సింపుల్గా మనం ఇక్కడ ఎల్ స్పాట్లో ప్రింట్ ఆఫ్ అవుట్ ఆఫ్ రేంజ్ అని అయితే యూజ్ చేసినట్లయితే సేమ్ అయితే ఇదే క్వశ్చన్
పైన క్వశ్చన్ అయితే దీనికైతే కోడింగ్ అయితే రాయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాయడం జరిగింది. దీన్ని ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. సింపుల్గా మనకి ఇక్కడ మనం ఏం మార్చామంటే ఇక్కడ అవుట్ ఆఫ్ రేంజ్ అనేది ఒకటే మార్చడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఎంటర్ చేసిన ఇంటీజర్ అనేది 1 మరియు 100 మధ్యలో లేకపోతే సింపుల్గా అవుట్ ఆఫ్ రేంజ్ అని రావాలి. కాబట్టి సింపుల్గా అయితే ఈ విధంగా అయితే రాయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే 36th క్వశ్చన్కి ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాయాలి. ఇప్పుడు మనం 37th క్వశ్చన్ అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ రిక్వెస్ట్ 5 ఇంటీజర్ వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. ఇట్ దెన్ ప్రింట్స్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఎంటర్డ్. ఇఫ్ ద యూజర్స్ ఎంటర్ ద వాల్యూస్ లైక్ విధంగా 3, 2, 5, 0 and 1, ద ప్రోగ్రామ్ వుడ్ బి ఇండికేట్ దట్ 5 ఈజ్ మ్యాక్సిమం అండ్ ఇంకా 0 ఈజ్ ద మినిమం. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఒక 5 ఇంటీజర్స్ అనేది యూజర్ నేమ్ తీసుకోవాలి. తీసుకున్న ఇంటీజర్స్లో ఏది మినిమం అని ఇంకా మ్యాక్సిమం రెండు అయితే ప్రింట్ చేయాలని ఇక్కడైతే చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే దీనికి సంబంధించిన కోడింగ్ అయితే ఇప్పుడైతే చూద్దాం. ముందుగా ఈ క్వశ్చన్ నేను ఇక్కడైతే కామెంట్లు అయితే ఇచ్చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ కోడింగ్ చూసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ. ఏ అనే వేరియబుల్ అయితే ఇక్కడైతే ఒక ఇంటీజర్ అయితే స్టోర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అయితే 5 ఇంటీజర్స్ని యూజర్ నేను తీసుకోవాలి కాబట్టి ABCDE అనే వేరియబుల్స్లో ఎంటర్ ఏ వాల్యూ అని ఇంకా B వాల్యూ C వాల్యూ D వాల్యూ ఈ విధంగా అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్గా అయితే ఒక 5 ఇంటీజర్స్ని అయితే యూజర్ అని తీసుకున్నాం. ఇక్కడ కండిషన్ చూసుకున్నట్లయితే ఇఫ్ A గ్రేటర్ దెన్ B అండ్ A గ్రేటర్ దెన్ C, A గ్రేటర్ దెన్ D అని ఇంకా A గ్రేటర్ దెన్ E. ఈ విధంగా అయితే ఈ ఏ అనేది అన్నిటికన్నా ఎక్కువ ఉన్నట్లయితే సింపుల్గా ఇది పెద్దదిగా అవుతుంది కాబట్టి సింపుల్గా ఏ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ అనేది ఇక్కడైతే ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫ్లో B గ్రేటర్ దెన్ A, B గ్రేటర్ దెన్ C, B గ్రేటర్ దెన్ D అని ఇంకా B గ్రేటర్ దెన్ E అని యూజ్ చేసినట్లయితే B అనేది మ్యాక్సిమం అవుతుంది కాబట్టి B ఈజ్ మ్యాక్సిమం వాల్యూ. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సింపుల్గా ABCDE అయితే ఇక్కడైతే యూజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎల్స్లో ఈ విధంగా ఎలిఫ్ యూజ్ చేసిన తర్వాత ఎల్స్లో చూసుకున్నట్టయితే ప్రింట్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ అయితే ఎంటర్ చేయడం జరిగింది. అంటే ఫ్రెండ్స్ ఈ విధంగా ఏ వాల్యూ మ్యాక్సిమం కాకపోతే B వాల్యూ మ్యాక్సిమం కాకపోతే C వాల్యూ మ్యాక్సిమం కాకపోతే D వాల్యూ మ్యాక్సిమం కాకపోతే ఎల్స్ ప్రింట్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది కాబట్టి సింపుల్గా అయితే ఎల్ స్పాట్లు అయితే రావడం జరిగింది. ఈ విధంగా అయితే మ్యాక్సిమం వాల్యూ అయితే ఇప్పుడైతే ప్రింట్ అవుతాయి. మనం మినిమం వాల్యూ కూడా అయితే ప్రింట్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం ఎలిఫ్ అయితే మళ్ళీ అయితే ఇక్కడైతే యూజ్ చేసి మనం అయితే రాయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇప్పుడు మనం పైన గ్రేటర్ దెన్ రాసాం కాబట్టి సింపుల్గా ఇక్కడ A లెస్ దెన్ B అని ఇంకా A లెస్ దెన్ C అని ఇంకా A లెస్ దెన్ D అని ఇంకా A లెస్ దెన్ E అని ఉన్నట్లయితే సింపుల్గా ఇట్ ఈజ్ మినిమం ఏ అనేది మినిమం వాల్యూ అవుతుంది కాబట్టి సింపుల్గా ఈ విధంగా అయితే రాయడం జరిగింది. ఈ ఏకి రాసిన లాగా ఇక్కడ ABCDకి అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ ఈ ఈజ్ మినిమం వాల్యూ అవుతుంది కాబట్టి సింపుల్గా ఈ ఈజ్ మినిమం వాల్యూ అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా దీన్ని ఒకసారి అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఈ విధంగా 5 ఇంటీజర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. 8 ఈజ్ మ్యాక్సిమం వాల్యూ అయితే రావడం జరిగింది. 5 ఈజ్ మినిమం వాల్యూ. నేను ఎంటర్ చేసిన నెంబర్ ఇంటీజర్స్లో ఈ విధంగా ఈ రెండు అయితే ఆన్సర్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా మీరు ఏ నెంబర్ని ఇచ్చినట్లయితే మీకైతే ఇక్కడైతే మ్యాక్సిమం అని ఇంకా మినిమం వాల్యూ అయితే సింపుల్గా అయితే ప్రింట్ అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ మీరు ఒకవేళ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినా కూడా అయితే మీకైతే మ్యాక్సిమం వాల్యూ ఏది అని ఇంకా మినిమం వాల్యూ సింపుల్గా అయితే అదైతే ప్రింట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ క్వశ్చన్కి చూసుకున్నట్లయితే మీరు మ్యాక్సిమం అని మినిమం వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి సింపుల్గా అయితే ఈ విధంగా అయితే కోడింగ్ అయితే రాయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బై బై. స్టే హోమ్, స్టే సేఫ్.